సంగీత చనిపోవడానికి కారణమేంటి? ఆటోలోంచి కిందకు దూకేయడం వల్లే సంగీత మరణించిందా? అసలు ఎవరీ సంగీత అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మొత్తం వినండి. బాన్సువాడలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థిని సంగీత జనవరి 25 ఆదివారం రోజున ప్రిన్సిపల్ సుజాతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని చెప్పి హాస్టల్లో ఉన్న కొంతమంది పిల్లల్ని అక్కడున్న ఫర్నిచర్ అది తీసుకురమ్మని వాళ్ళందరినీ ఫర్నిచర్తో సహా ఆటో ఎక్కించి ప్రిన్సిపల్ ఇంటికి పంపించారు. కట్ చేస్తే జనవరి 25 రాత్రి 7:45. ఆ సమయంలో మళ్లీ ప్రిన్సిపల్ సుజాత ఇంటి నుంచి ఈ పిల్లలందరూ కూడా ఫర్నిచర్ ఆటోలో వేసుకుని మళ్లీ హాస్టల్కి వెళుతూ ఉన్నారు. మార్గ మధ్యంలో ఈ పిల్లలు ఒకరి తర్వాత ఒకరుగా 4 పిల్లలు ఆటోలోంచి దూకేశారు. ఈ దూకే క్రమంలో భాగంగా ఒక విద్యార్థిని చనిపోయింది అక్కడికక్కడే గాయాలతో. జరిగిన విషయమైతే ఇది. అంటే మనకి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తే ఆటో వెళుతూ ఉండడం, నిర్మానుష్య ప్రాంతం, ఒకరి తర్వాత ఒకరు దూకడం, పిల్లలు కిందకు దూకడానికి చూసినా అక్కడ ఒకరిద్దరు వచ్చి ఆ పిల్లల్ని పైకి లేపడం, ఇది అక్కడ కనిపించిన దృశ్యం. వీళ్ళందరూ కూడా ఆటో స్ట్రైట్గా వెళ్ళిపోతుంటే లెఫ్ట్ సైడ్కి పరుగు పెట్టారు. అక్కడున్న వీళ్ళని లేపడానికి ట్రై చేసిన స్థానికులతో సహా. ఒక అమ్మాయి చనిపోయింది, అక్కడికి పరిగెట్టుకు వెళ్లారు, తీయడానికి ప్రయత్నించారు, కానీ సాధ్యపడలేదు. అక్కడి నుంచి వెనక్కి వచ్చి పరిగెట్టేశారు. ఇక్కడున్న అనుమానాలు ఏమిటి అంటే, పిల్లలు ఆటోలోంచి కిందకు దూకేస్తుంటే డ్రైవర్ ఎందుకు ఆపలేదు? నెంబర్ 1. నెంబర్ 2, డ్రైవర్ ఏమైనా పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించాడా? అతని నుంచి తప్పించుకోవడానికే ఆటో ఏమైనా దూకేశారా? ఆటోలో ఇంకా ఇతర మగ వ్యక్తులు కూడా ఎవరైనా ఉన్నారా అనేది. నెంబర్ 3, హాస్టల్ నుంచి తప్పించుకుని పారిపోవాలి అన్న ఆలోచన ఏమైనా ఆ పిల్లలకి ఉందా? అందుకు అదే సరైన సమయం అనుకుని ఆటోలోంచి దూకి పరుగు పెట్టారా? ఇదొక అనుమానం. ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, అసలు ప్రిన్సిపల్ సుజాత ఇంట్లో ఉదయం నుంచి రాత్రి ఆ సమయం వరకు వీళ్ళు ఏం చేశారు? రోజంతా ప్రిన్సిపల్ వాళ్ళని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? ఇవన్నీ. ఆటో పెద్ద వేగంతో కూడా ఏం వెళ్ళట్లేదు. అందులోంచి కింద పడ్డా దెబ్బలు తగులుతాయేమో, కానీ అది మరణానికి దారితీసే దెబ్బలు మాత్రం అయ్యుండవు. కానీ సంగీత మరణానికి కారణం ఏమిటి? ఆమె ఎలా చనిపోయింది? ఎందుకు చనిపోయింది? ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టారు పోలీసులు. డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రిన్సిపల్ సుజాతని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విచారణ చేస్తున్నారు.